అటువంటి అంశాలు లేదంటే అసాంఘిక శక్తిలో ఎంటర్ అయితే అప్పుడు చెడ్డ పేరు రాదా? అప్పుడు ప్రాణాలు పోవా? రాష్ట్రానికి నష్టం రాదా? ఆర్థికంగా ప్రాణ నష్టం అన్ని రకాలుగా రాష్ట్రానికి డ్యామేజ్ కదా అది. అంటే వీళ్ళకి మాత్రమే ఇప్పటికి కూడా వీళ్ళ భాగస్వాములు ఆ బియ్యంలో వాటాదారులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి డ్యామేజ్ జరిగిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం ప్రస్తావించారు కాబట్టి తప్పు అయిపోయింది. లేదని వీళ్ళు డ్యామేజ్ జరగకపోతే మాత్రం తప్పు కానే కాదు. అది కూడా కూటమి మీద వేసేద్దరు. మీ వాళ్ళు చేసేస్తున్నారు, మీ ప్రభుత్వం టైంలో జరిగింది. నిన్న మొన్నటి వరకేమో మీ ప్రభుత్వం టైంలోనే జరిగింది, మీరే ఎందుకు యాక్షన్ తీసుకోలేదని మాట్లాడారు. ఇవాళ ఏమో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మాట్లాడతారు? కాకినాడ కోర్టుకు చెడ్డ పేరు వచ్చింది, మరి పట్టుబడ్డ బియ్యం ఎవరయ్యి? పీడిఎస్ బియ్యం ఎందుకు పట్టుబడ్డాయి? తప్పు జరగకపోతే అక్కడ ఎలా సీజ్ చేయగలిగారు? కళ్ళకి మీడియా కూడా చూపించారు కదా అన్ని వేల ట్రాన్స్పోర్ట్ వెళ్ళడము. వీటన్నిటిని ఏం చెప్తారు శేఖర్ రెడ్డి గారు? మంచి పేరు వస్తే పవన్ కళ్యాణ్ గారికి రాకూడదు, కూటమి మీద నిందేసేద్దాం. చెడ్డ పేరు వస్తే మాత్రం కూటమి ఏం చేస్తుంది, 5 నెలలు అవుతుంది వచ్చి కూటమి చేసిందని చెప్పేసి కూటమి మీద వేసేద్దాం. మొత్తం అల్టిమేట్ గా కూటమి మీద బురద జల్లాలి అంతే వీళ్ళు. ఏం శేఖర్ రెడ్డి గారు బురద జల్లే కార్యక్రమం కింద పెట్టుకున్నారా? అది ప్రశ్న. ఎందుకంటే బురద వాళ్ళు ఇచ్చారు కదా మాకు. ఒక్క నిమిషం బాగా బాధపడిపోతుందండి. పీడిఎస్ బియ్యం మా వాటాదారులు ఉన్నారు, భాగస్వాములు ఉన్నారా? మరి సీజ్ ద షిప్ అన్నారు. షిప్ సీజ్ అయింది అన్నాడా? నాకు తెలిసి నిన్నే కస్టమ్స్ ఆఫీసర్, ఆయన పేరు శ్రీధర్ అనుకుంటా, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు TV9కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో. షిప్ను సీజ్ చేయడం కుదరదండి, షిప్ని కదా సీజ్ చేస్తా అంటే మిగతా ఎక్స్పోర్టర్స్ మమ్మల్ని తోలు తీస్తారండి. పీడిఎస్ బియ్యం ఉంటే ఆ పీడిఎస్ బియ్యం ఉన్నటువంటి కంటైనర్ను మాత్రమే మేము సీజ్ చేయగలమని. సార్ ఇతను మేము చెప్తున్నాం సార్, 640 మెట్రిక్ టన్నులు, ఈవిడ చెప్తున్నట్టు 1000 టన్నులు కదా, 640 మెట్రిక్ టన్నులు వెళ్తున్నది పట్టుకున్నది. నేను కాదనట్లేదు సార్. మరి సముద్రంలోకి ఎట్లా వెళ్ళాయి సార్? ఆంధ్ర రాష్ట్ర భూభాగం నుంచి చెక్ పోస్టులు దాటుకొని గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోయారు. అధికారులు ఎవరున్నారు ఇక్కడ? దానికి మంత్రిగా ఎవరున్నారు? సివిల్ సప్లైస్ మినిస్టర్ ఎవరండి? నాదెండ్ల మనోహర్. చెక్ పోస్ట్ ఎవరు పెట్టాలండి? సివిల్ సప్లైస్ మినిస్టర్ వాళ్ళు. పోర్టుకి వెళ్ళాలంటే కనీసం మూడు చెక్ పోస్టులు దాటుకొని వెళ్ళాలి. ఎట్లా పోయింది మరి? దాని మీద విచారం చేయి. ఈ రోజు వరకు ఆ బియ్యం ఎవరిదనే పేర్లు బయట పెట్టరు, దాని మీద కేసు పెట్టరు, ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయరు. కానీ వైఎస్ఆర్సీపీ భాగస్వాములు అని చెప్పి మాట్లాడుతుంది. మేము అదే అంటున్నాం సార్, మొదటి నుంచి ఇదే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం, నేను ఇప్పుడు అడిగాను, విజయ్ గారిని అడిగాను, ఆవిడని అడిగాను, ఒక్క ప్రశ్నకి సమాధానం లేదు. 14 లక్షల కోట్ల అబద్ధం కాదా అని అంటే సమాధానం లేదు. 30,000 మంది మహిళలు మిస్సింగ్ అబద్ధం కాదా అంటే సమాధానం లేదు. 4,000 మంది 4,000 కోట్ల రూపాయల రంగులకు అబద్ధం కాదా అంటే సమాధానం లేదు. విశాఖ డ్రగ్స్ అబద్ధం కాదా అంటే సమాధానం లేదు. ఇట్లా వాళ్ళు చేసే ప్రచారాలకి అబద్ధం కాదా ఇదని చెప్పే సమాధానం చెప్పదు. ఆఖరికి బాలకోటే గారు కూడా నేను ఆయన దగ్గర నుంచి సమాధానం వస్తుంది పెద్ద ఆయన కదా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే ఆ రోజు నా మీద అద్భుతంగా ఫైర్ అయ్యాడు ఆయన.